నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రకంపనలు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద బాంబులాగా పడింది. అంటే తాజాగా కవిత చేసినటువంటి ఆరోపణలు, తీవ్ర ఆరోపణలు, అది కూడా మరీ ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ గారి పైన కొంత సింపతిని రాజేస్తోందా, లేదు అంటే కవిత ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులకు వచ్చేసిందా అని అనిపించక మానదు. సో ఆమె చేసినటువంటి సీరియస్ అలిగేషన్స్, వ్యాఖ్యలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, హరీష్ రావు, సంతోష్ కేసీఆర్ పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు. మరోవైపు వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలాగా మారారు. కేసీఆర్కు కొంత మరక వెనుక వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నేను డైరెక్ట్గానే పేర్లు చెప్తున్నా, విచారణ చేయండి. సో కేసీఆర్కు డబ్బు ధ్యాస ఉండదు, కేవలం తెలంగాణ ధ్యాస మాత్రమే ఉంటుంది. ఇక నా పైన హరీష్ రావు, సంతోష్ ఎన్నో కుట్రలు చేసినా కూడా భరిస్తూ వచ్చాను ఇప్పటిదాకా. ఇక ఇప్పటి నుంచి భరించే ప్రసక్తి లేదు. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. సో ఇట్లా ఎమ్మెల్సీ కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజమనే చర్చ రాజకీయంగా సాగుతోంది. మరోవైపు కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు రచ్చకెక్కినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇవన్నీ కనుక చూస్తే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా కొంత ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, గత కొంతకాలంగా కవిత దూకుడు పెంచుతోంది. ఆమె ఎప్పుడు అమెరికాకి వెళ్ళి వచ్చినా, గతంలో అమెరికాకి వెళ్ళి వచ్చిన సందర్భంగా లేఖ కలకలం సృష్టించింది. ఇప్పుడు మరొకసారి అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించిందో అప్పటి నుంచి కవిత తండ్రి పైన సిబిఐ ఎంక్వైరీ అంటే కొంత ఎమోషనల్ కనిపించింది. ఆమె మాటల్లో కూడా చాలా వరకు ఎమోషనల్గా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. తద్వారా ఆ కేసీఆర్కి మతి తీసుకొచ్చేలాగా వీళ్ళిద్దరూ వెనకాల నుండి నడిపించారు. మొత్తం కేసీఆర్ అంతా అని చెప్తున్నటువంటి విమర్శలు కేవలం రాజకీయం మాత్రమే. ఆయన వెనకాల ఉంది మొత్తం అంతా కూడా హరీష్ రావు, అట్లాగే సంతోష్. సో ఇప్పుడు హరీష్ రావుకు రెండోసారి క్యాబినెట్ ఇవ్వడం కూడా ఆలస్యమైంది అందుకే అన్నది కవిత చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత రాజకీయాలు, విభేదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి, బగ్గుమన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో, కవిత ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీ లైన్ క్రాస్ అయ్యి మరి ఆమె ఆరోపణలు చేస్తోందో, ఇప్పుడే ఎందుకు చేస్తోంది అనే ఒక విమర్శలు కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె చేసినటువంటి విమర్శల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సీరియస్గానే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో కూడా కవితను విస్తృతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గత కొంతకాలంగా ఆమె చేస్తున్నటువంటి విమర్శలకి, తాజాగా ఆమె కాళేశ్వరం సిబిఐ విచారణ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలకి చాలా ఒక రకంగా చెప్పాలంటే పీక్ లెవెల్లో చేసింది ఆ వ్యాఖ్యలు. సో ఇప్పుడు ఆమె వ్యాఖ్యల తర్వాత చకచకా పరిణామాలు మారుతూ వస్తున్నాయి, చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. సో ఏ క్షణమైనా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ప్రచారం జోరుగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇక్కడ దీని వెనకాల కవిత ఉద్దేశం ఏంటి అనేది పక్కన పెడితే, కవిత వాళ్ళ ఫాదర్ని సేవ్ చేస్తోందా, వాళ్ళ ఫాదర్కి కొంత ఆమె రాజకీయంగా అండగా ఉండే అవకాశాలు ఉన్నాయా, మరి కొత్త పార్టీ అనే ప్రచారం కూడా లేకపోలేదు. సో ఇటువంటి అన్ని సందర్భాల్లో ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే మాజీ మంత్రి హరీష్ రావు కానీ, మాజీ ఎంపీ సంతోష్ వల్లే కేసీఆర్ పైన సిబిఐ విచారణ వరకు వచ్చింది అనేది ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి అభియోగం. దీనంతటికీ కారణం వాళ్ళే అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు బీఆర్ఎస్కు, కవితకు మరింత దూరం పెరిగినట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు కలవని కుటుంబంగా మారింది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అట్లాగే కుటుంబ కలహాలు ముదిరి పాకాన పడి వీధిన పడ్డాయని చెప్పాలి. సో ఇప్పుడు తాజాగా నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలతో హరీష్ రావు పరువు పోయింది ఒక రకంగా. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఆయన ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనేలాగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ తర్వాత ట్విట్టర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక వీడియోని, ఏవీని బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇక్కడ ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరూ ఒకటేలాగా చెప్పే దిశగానే కేటీఆర్ ట్వీట్ మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధపడ్డారు. సో ఇప్పుడు కవిత ఒంటరైనటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే కేటీఆర్ ట్విట్టర్లో తన బావ హరీష్ తోటే
ఉన్నట్లుగా రీట్వీట్ చేయటము అప్పుడు కొంత అగ్గికి మరింత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో పార్టీ పరువు పోయింది అనుకుంటున్నటువంటి కేసీఆర్కి ఇప్పుడు కవిత దూకుడుతో ఖచ్చితంగా కుటుంబం మొత్తం పరువు బజారున పడింది అని చాలా మంది రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అంటే కుటుంబంలో సమస్య కాస్త 4 గోడల మధ్య పరిష్కారానికి అవకాశం ఉన్న పార్టీ పగ్గాల కోసం జరిగినటువంటి పోరాటంలో ఇప్పుడు దోపిడీ సమస్యగా మారింది. అంటే దోపిడీ వైపు సమస్య మారిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సిబిఐ విచారణ అంటూ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ పైన సీరియస్ అలిగేషన్స్ లాగానే కనిపిస్తోంది. సో ఇప్పుడు కవిత స్పష్టంగా దోపిడీ జరిగింది అంటే ఆ దోపిడీ హరీష్ చేతుల మీద సంతోష్ చేతుల మీద జరిగింది అనేది సుస్పష్టంగా చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రధానంగా దోపిడీ జరిగింది అని కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తా అట్లాగే ఆ వెనకలు ఉన్నటువంటి హరీష్ రావు సంతోష్ మీద ఆమె టార్గెట్ చేస్తా విమర్శలు చేసిందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఆమె తాజాగా ఆమె ఒక ఛానల్కి ఇచ్చినటువంటి పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నా ఫోన్ కూడా ట్యాప్ జరిగింది, నా ఫోన్ ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఆమె స్వయంగా చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఆమె అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత లేఖ ఉదంతం ఏదైతే ఉందో ఇప్పుడు స్వపక్షంలో విపక్షంలాగా కవిత బీఆర్ఎస్ పార్టీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంటే ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే అంతర్గతంగా 4 గోడల మధ్య జరగాల్సినటువంటి చర్చ పెద్ద ఎత్తున బహిరంగంగా చేయటమే ఇప్పుడు ప్రధానంగా విమర్శలకు దారితీస్తుంది. అంటే ఇటువంటి ప్రజాస్వామ్యం అనుకోవాలా లేదంటే కనుక ఇటువంటి వ్యాఖ్యలు సహజంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కుటుంబ పార్టీగా పేరొందినటువంటి పార్టీలో కవిత లైన్ క్రాస్ అయ్యి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ని ఖచ్చితంగా ఇరకాటంలో నెట్టింది. ఇప్పుడు తాజాగా కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ విచారణ అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో కవిత మరొకసారి బీఆర్ఎస్ పార్టీని రికార్డులో పెట్టింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ అంశంపైన చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లీడర్ అంతా కూడా సుదీర్ఘంగా కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. ఉదయం కానీ గత రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున సుదీర్ఘంగా 8 గంటల పైననే కేటీఆర్తో మాజీ మంత్రులందరూ కూడా చర్చించినట్టు సమాచారం. అంతకుముందు జగదీశ్వర్ రెడ్డిని రికార్డులో పెట్టినటువంటి ఉదంతం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఢిల్లీ పుట్ అంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇట్లా ఓవరాల్గా కవిత ఒక్కొక్కటి బాంబులు పేలుస్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీద. ఇక భవిష్యత్తులో కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఎప్పుడైతే కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించి రీట్వీట్ చేశారో తర్వాత జాగృతికి సంబంధించినటువంటి కవిత టీంని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గ్రూప్స్లో నుంచి ఆల్ గ్రూప్స్లో నుంచి కూడా వాళ్ళని ఆ టీమ్స్ని తీసేయడం జరిగింది. సో ఇటువంటి సందర్భంలో ఇక ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా తెగదెంపులు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా ఒక రకంగా కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. అంటే ఇప్పటివరకు చూసి చూడనట్లుగా వదిలేసిన ఇక భవిష్యత్తులో ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అలాంటి పరిస్థితి లేదు, ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది. అందుకని సోషల్ మీడియా గ్రూప్స్ నుంచి కవిత ఫాలోయర్స్ని కానీ కవిత పిఆర్ఓలను కానీ స్పోక్స్ పర్సన్ కానీ బీఆర్ఎస్ పార్టీ గ్రూప్స్ నుంచి తొలగించేసింది. అట్లాగే వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి కవిత సానుభూతి పరులను కూడా తొలగిస్తూ సోషల్ మీడియా గ్రూప్స్ అయినటువంటి ఎక్స్ కానీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ఫాలో చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అంతా ఒక రకంగా రచ్చకెక్కినటువంటి సందర్భాలుగానే మనం చూడాలి. అయితే ఇప్పుడు కవిత తన ప్రెస్ మీట్లో హరీష్ రావు పై చేసినటువంటి సంచలన ఆరోపణలు వ్యవహారం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు కూడా కలకలం రేపింది. చాలామంది పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే హరీష్ రావు సంతోష్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారో అని అంటాం అని చేసినటువంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా తిప్పికొడుతున్నారు. సో ఇప్పుడు హరీష్ సంతోష్ ఇద్దరు అవినీతి అనకొండలని ఆ ఇద్దరు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నది కేసీఆర్కు అవినీతి మరకలు అంటడానికి కారణమే హరీష్ రావు అనేది కవిత చేస్తున్నటువంటి సంచలన ఆరోపణలు. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల తర్వాత అధిష్టానం ఆదేశించిందో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు వర్గం అట్లాగే పెద్ద ఎత్తున ఆగ్రహంగా కనిపిస్తోంది. సో ఇట్లా కీలక పరిణామాలన్నీ కూడా చక్కచక్క గత రాత్రి నుంచి శరవేగంగా జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా భేటీ అవుతున్నారు. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి కవితను తొలగించడం, హరీష్ రావు అండగా నిలుస్తున్నామనే విధంగా బీఆర్ఎస్ ఎక్స్ లో కూడా కొంత హరీష్ రావుకి సింహంతో పోలుస్తూ కొంత మాస్టర్ పీస్ బీఆర్ఎస్ కను కూడా వీడియోని పోస్ట్ చేయడం, ఇలా అన్ని కూడా వరుసగా పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కవితకు చెక్ పెట్టే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. మొన్న సింగరేణికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమెకి గౌరవ అధ్యక్షుల పదవి నుంచి తొలగించడం, ఆ ఎపిసోడ్ అంటే అమెరికాకు ముందు ఆ ఎపిసోడ్ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈమె చేసినటువంటి వ్యాఖ్యల కలకలం కొనసాగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఏ నిమిషం తీసుకున్నా అంటే
రాత్రి దాకా ఆ పరిణామాలు, ఉదయం నుంచి కూడా ప్రధానంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, ఎవరైనా ఎంతటి వారైనా పార్టీ డిసిప్లిన్ క్రాస్ అయ్యి చేస్తే వ్యాఖ్యలు చేసినా యాక్టివిటీస్ ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా తీసి పడేయటమే, పార్టీ నుంచి పంపించేయటమే అని గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అన్ని పరిణామాలన్నీ డాట్స్ను కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించేందుకు రంగం సిద్ధమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఫాలోయర్స్, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లలో కేసీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని పెద్ద ఎత్తున షేర్లు చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అది ఒక రకంగా చెప్పాలంటే కవితకు ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చేలాగా గ్రౌండ్ సెట్ చేసినట్టుగా, అంటే ఒక డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ల నుంచి, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నుంచి వస్తుంది అనేది ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ మెసేజ్ ఇచ్చేలాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే కేసీఆర్ గారిని అడ్డు పెట్టుకొని, కేసీఆర్ గారి సింపతిని మీరు గెయిన్ చేసుకొని, కేసీఆర్ గారిని పేరు చెప్పి మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఇకనైనా మీరు పార్టీని కొంత వీడి వెళ్ళిపోండి అనే వ్యాఖ్యలు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి ఎపిసోడ్ కనుక మనం విశ్లేషిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ 1-2 రోజుల్లోనే, లేదు ఇవాళైనా జరగచ్చు, ఖచ్చితంగా ఒక హార్ష్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కవిత మీద. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత మీద ఇంకో ఆరోపణలు వస్తున్నాయి. అంటే గతంలో ఏదైతే రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ లేఖ ద్వారా కేసీఆర్కి లేఖ రాసింది కవిత. అయితే అటువంటి లేఖలు చాలా రాశారని ఆమె చెప్పింది. కానీ గతంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడు, లేకుంటే చాలా క్లోజ్ అసోసియేట్గా కొనసాగినటువంటి కవిత మరి గతంలో ఇవన్నీ ఎందుకు బయట పెట్టలేదు, ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు? ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా చాలామంది ముందు తెలంగాణ ప్రజానికం కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు అప్పట్లో ఆమె చెప్పలేకపోయారు? అది బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అయినా, లేకుంటే తెలంగాణలో ఆర్థికకు సంబంధించినటువంటి ఆ పరిస్థితుల గురించి ఆమె గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అంశమైనా, లేకుంటే ఇప్పుడు కాళేశ్వరం మీద మాట్లాడినటువంటి వ్యవహారమైనా, ఇట్లా ప్రధానంగా ఒక 4-5 అంశాలు కనుక మనం టచ్ చేస్తే అన్ని విషయాల్లో కవిత ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు, గతంలో ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ అధికారం కోసం జరుగుతున్నటువంటి పోరాటమా, పార్టీలో తాను ఐడెంటిటీ కోసం జరుగుతున్నటువంటి పోరాటమా? మరి ఆమె ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు, గతంలో ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యారా? అందుకని ఆమె ఒకటొకటి డోస్ పెంచుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న లిలీపుట్లకు సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలే తీవ్రంగా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ఖచ్చితంగా పడింది. ఈ వ్యవహారంలో కేటీఆర్తో కూడా రాఖీ కట్టినటువంటి సందర్భాలు, అంటే కేవలం కేటీఆర్ తోటే కవితకు కొంత సంబంధాలు చెడినాయని రాఖీ తర్వాత చాలామంది విస్తృతంగా చర్చించినటువంటి పరిస్థితి. అంటే కేటీఆరే కవితకు ముఖం చాటేసి వెళ్ళిపోయారు అనే ఒక అంశం పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. దాని తర్వాత ఇప్పుడు హరీష్ రావుకి, సంతోష్కి కూడా, అంటే సంతోష్ మీద అంటే ఎప్పటి నుంచి ఆమె కొంత కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లేక ఎక్కడి నుంచి లీక్ అయిందనే అంశం మీద ఆమె ఇండైరెక్ట్గా సంతోష్ని కార్నర్ చేస్తూనే వ్యాఖ్యలు చేస్తోంది. గత కొంతకాలంగా ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యలు కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పటిదాకా హరీష్ రావు గురించి ఎక్కడ కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనపడలే. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో హరీష్ రావు కూడా కవిత లాగటమే ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో కలకలం రేపింది. మరోవైపు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలకు కూడా, అది బీజేపీకైనా ఈవెన్ కాంగ్రెస్ పార్టీకైనా కవిత చేసినటువంటి వ్యాఖ్యలో కొంత నిజంగానే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది అని ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా అసలు జరిగిందా జరగలేదనే కన్ఫ్యూజన్ ప్రజానీకంలో కూడా ఉండింది. ఎప్పుడైతే కవిత కన్ఫర్మ్ చేసి దోపిడీదారులు వీళ్ళే అనుకొండలు, వీళ్ళ ద్వారానే ఇక్కడ పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కవిత ఒప్పుకున్న తర్వాత ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్తో ఇప్పుడు నిజంగానే కాళేశ్వరంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని కవిత చెప్పింది. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. సో వరుసగా కవిత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కొంత బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే కోలుకోలేనటువంటి దెబ్బ కొడుతోంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కవితను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంచే అవకాశాలు లేదు. స్పష్టంగా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు మనం ఒకసారి చూస్తే కవితను ఏ క్షణమైనా బయటికి పంపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తద్వారా కవిత కూడా తాను అనుకున్నటువంటి లైన్లో, తాను ఎంచుకున్నటువంటి లైన్లో, ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ లైన్ వీడి సొంతంగా జాగృతిని స్ట్రెంగ్తన్ చేస్తా ముందుకు కదిలినటువంటి కవిత భవిష్యత్తులో ఆమె ఒంటరిగానే
కొంత రాజకీయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. మొత్తం మీద కవిత ఒక పెద్ద బాంబు బీఆర్ఎస్ పార్టీ మీద పేల్చింది. కానీ ఇక్కడ ప్రధానంగా చాలామంది డిస్కషన్స్ పాయింట్లో ఇంకొక పాయింట్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఎప్పుడైతే కేసీఆర్ పేరు చెప్పి హరీష్ రావు అట్లాగే సంతోష్లు వీళ్ళిద్దరు కూడా దోపిడీకి పాల్పడ్డారు అనుకోండాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా మొట్టమొదటిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీద తీసుకొచ్చిన తర్వాత విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి కవిత ఇటువంటి వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు కేసీఆర్ పేరు చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగిందా స్కామ్ లేదా కోర్టులు తేల్చాలి. కానీ ఆరోపణలు అయితే ప్రధానంగా కవిత కూడా ఎదుర్కొన్నారు. కవిత కూడా ప్రధానంగా ఆమె విచారణ ఎదుర్కొంది, జైలు జీవితం గడిపింది. దాని తర్వాతనే ఇక్కడ ఆమెకు నైతిక మద్దతు లభించలేదు పార్టీ నుంచి కుటుంబం నుంచి అని భావించినటువంటి కవితే ఇటువంటి స్టాండ్ తీసుకొని కొంత బీఆర్ఎస్ పార్టీని వరుసగా టార్గెట్ చేస్తూ వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3 నెలల పాటు మౌనంగా ఉన్నటువంటి కవిత తర్వాత ఆమె లైన్ మారింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవిత ఏమో ఇది రాజకీయ కక్షగా ఆమె చెప్తోంది. కానీ ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భావించే మాట ఏంటంటే కేసీఆర్ అయినా కేటీఆర్ హరీష్ రావు అయినా కవిత ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత లేకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆమె ద్వారానే బీఆర్ఎస్కి కేసీఆర్కి మచ్చ అని చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఓవరాల్గా ఒకరిపై ఒకరు మచ్చ రుద్దుకుంటున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం గడ్డుకాలం మరింత ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. సో మీరు కూడా కవిత వ్యాఖ్యల వెనుక ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా, వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం నిజంగా ఎంతవరకు ఈ వ్యాఖ్యలు నమ్మొచ్చు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.